హాయ్ అండి. నేను మీ శ్రావణిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది మండే రోజు తీసింది. అయితే నాకు కుదరలేదండి. ఊరెళ్ళడం వచ్చింది. మధ్యలో కొన్ని పనులున్నాయి. అందుకే ఎడిటింగ్ చేయలేకపోయాను. కాపోతే చెయ్యొచ్చులే అని చెప్పి నాకు కొంచెం నీరసంగా ఉండడం వల్ల చేయలేకపోయాను. అయితే మీకోసం అని చెప్పి ఇంకా వీడియో ఎలాగో ఉంది కదా అని చెప్పి ఎడిటింగ్ మొత్తం చేసేసుకొని ఈరోజు ఈ పూట అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా ఖచ్చితంగా చూడాలనే నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నాకు కొంచెం సపోర్ట్ చేసి నా వీడియోకి కామెంట్స్ అయితే చేయండి నేను ఎలా చేస్తున్నాననేది. అలాగే ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్‌కి కూడా పంపియాలి కదా! ఇంకా వాళ్ళకి కావాల్సిన లంచ్ బాక్స్‌కి కర్రీ అనేది, రైస్ అనేది మొత్తం ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి చేపలనేది మీకు చూపిస్తున్నాను. మా వారు సండేస్ రోజు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అలాగే వదిన దగ్గరికెళ్ళి ఇంకా వాళ్ళని చూసి ఇంకా చేపలైతే తీసుకొనొస్తారు. అక్కడ కొంచెం లోపలికెళ్తే చెరువు అలా ఉంటాయి. అక్కడ పట్టుకొని తీసుకొస్తారు. ఇంకా కొన్ని వాళ్ళకిచ్చేసి కొన్ని మాకు తీసుకొస్తారు. ఇచ్చిన వాటిలోనే ఇంకా కర్రీ గానీ, ఫ్రై గానీ చేస్తాను. ఇంక ఇక్కడికొచ్చేసరికి హాట్ వాటర్ తాగుతున్నా. సోంపు, ధనియాలు, అలాగే జీలకర్ర, వాము కదా! ఈ వాటర్ చాలా బాగా పనిచేసిద్దండి. బ్లూ టీ కన్నా ఇది నాకు ఎక్కువ పవర్ అనిపించింది. ఎందుకంటే తాగిన వెంటనే మనకి తెలిసిపోయిద్ది. మనం పని చేస్తా ఉంటే లోపల నుంచి చెమట కారిపోతా ఉంటదండి. అంత బాగా పనిచేసిద్ది. ఒకవేళ మేము ట్రై చేయలేదనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఎగ్ కర్రీ చేస్తున్నానని చెప్పా కదండీ! ఇంకా ఎగ్ కర్రీ అలాగే రైస్ కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి ఇంకా కలిపేసి పంపించేస్తాను. టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఆ రోజు రైసే పెట్టేశాను పిల్లలు కూడా. ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత ఇంట్లో అంట్లున్నాయి. అయి కూడా కడిగేశాను. మొత్తం మీకు చూపిస్తున్నా. ఇంక ఇక్కడొచ్చేసరికి నేను 2 బకెట్లు బట్టలు నానబెట్టాను. అయి కూడా ఉతకాలని చెప్తున్నా. అంటే ఒక బకెటేమో మా ఫ్యామిలీ బట్టలు. ఇంకొక బకెటేమో బొంతలు, దుప్పట్లు అన్నీ నానబెట్టాను. ఇంకా అయి నానతా ఉంటాయి కదా! ఇంకా ఈ లోపల ఇల్లు మాపేద్దాం అని చెప్పి ఇల్లైతే తుడిచేస్తున్నానండి. ఇంక ఇల్లు తుడిచిన వెంటనే ఇంకా బట్టలు ఎదురు చూస్తున్నాయి. రా మమ్మల్ని ఉతకని. ఇంకా ఆ బట్టలు కూడా ఉతికేసి ఇంకా ఆరేసాను. కొన్ని బట్టలైతే అలా నీళ్ళు కారుతాయి కదా అని చెప్పి అలా పెట్టేశాను. ఇంకా అది నీళ్ళు కారిన తర్వాత ఆ బట్టలు కూడా ఆరేస్తాను. ఇంక ఇప్పుడైతే ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను. ఇంకా కర్రీ చేద్దామని చెప్పి మీకోసం. ఇంకా ఇప్పుడైతే చున్నుల్లిపాయలు, అల్లం మొత్తం ఒలిచేసుకొని ఇలా పొట్టులాగా తీసేసుకున్నాక మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయలు నాకు కర్రీకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఎక్కువగానే కట్ చేసుకున్నాను. ఒక 4 ఉల్లిపాయలు. ఇంకా దీంట్లో కొన్ని మెంతులు వేసేసి అది కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేయాలి. ఈ నిజంగా చెప్పాలంటే చేపల కూరలో మెంతులు వేస్తే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే చాలా బాగుంది వాసన అనేది. ఇంకా ఇది వచ్చేసి కొన్ని చేపలైతే కర్రీ చేస్తున్నాను. ఇంకొన్ని చేపలైతే ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఫ్రై కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. కర్రీ కన్నా చేప ఫ్రై అయితే పిల్లలకి చాలా ఇష్టము. ఒకప్పుడు నేను చేప కర్రీ అయితే చాలా ఇష్టంగా తినేదాన్ని. కానీ ఇప్పుడు చేప ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటున్నాను. ఎందుకో తెలీదు. చేప ఫ్రై చాలా ఇష్టం అయిపోయింది నాకు. ఫేవరెట్ అయిపోయింది. ఇంక అప్పటి నుంచి మా వారు తెచ్చినప్పుడల్లా నా వరకైనా చేపల ఫ్రై అయితే చేసుకుంటాను. ఇంకా ఈ చేపలు కూడా చాలా బాగుంటాయి. చాలా త్వరగా ఫ్రై అవుతాయి. ముళ్ళులు కూడా కరకరమంటాయండి. ఎక్కువ గుచ్చుకోవు ఇయి. ఇవి వచ్చి గొరకలు అంటారు కదా! ఆ చేపలు. ఇంక ఇవి బాగా మసాలా అయన్నీ వేసేసి నానబెట్టేశాను. ఇంకా ఇదైతే ఫ్రై చేస్తున్నాను. అది ఉల్లిపాయలు ఏగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రెష్‌ది బాగా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన అంతా పోయేదాకా. ఇది వేగే తర్వాత మనం చేపలున్నాయి కదా! ఆ చేపలు కూడా వేసేసుకోవాలి. ఇంకా నేను ఇందాక చేప ఫ్రై అని చెప్పి అన్నాను కదండీ! అది నేను సాయంత్రం చేద్దాం అనుకున్నా. కానీ ఈ కర్రీ అయిపోయే లోపల పక్కన కళాయి పెట్టేసి ఫ్రై చేసేసాను ఆ చేపలు కూడా. అంటే సాయంత్రం దాకా ఎందుకు ఇంకా పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి ఇంకా వెంటనే ఇది అయిపోగానే చేసేసాను ఇంకా. ఇంకా అది కొంచెం చేపల మీద కొంచెం పసుపు, కారం, ఉప్పు ఏసి బాగా కలిపేయండి. సేమ్ చికెన్ కర్రీ ఎలా చేస్తున్నామో అలాగే కల్లుప్పు అయితే వేస్తున్నాను. ఈ కల్లుప్పు కూడా మనకి ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడే చూసుకొని కలుపుకోవాలి. ఇంక మొత్తం ఫ్రై చేసేసుకోండి. నాకైతే ఒక్క చేత్తో కెమెరా పట్టుకొని చూపిస్తున్నాను కదండీ! కొంచెం కెమెరా చెయ్యి ఊగుతుంది. ఇంకా సరేలే అని చెప్పి అలా అలా ఫ్రై చేసేస్తున్నాను.
ఇంకా ఇప్పుడైతే మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా దీంట్లో వేసేసుకోవాలి. చింతపండు పులుసు ఎంత కావాలో అంతవరకే నానబెట్టుకున్నాను. ఇంకా అది మొత్తం మునిగేటట్టు అది చేప సగానికి వచ్చేటట్టు పోసుకోవాలి కర్రీలో. ఇంకా కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఒక్క పావుగంట ఉడకబెట్టేసుకుంటే సూపర్ ఉంటది. ఇంకా దీంట్లో కొంచెం కరివేపాకు గానీ, కొత్తిమీర గానీ ఉంటే కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడే జల్లేయండి కర్రీలో. అలాగే పచ్చిమిరపకాయలు గూడా వేసేయండి. ఉడికేటప్పుడు వేస్తే కొంచెం బావుంటది కర్రీ అనేది. ఇదొచ్చేసి అల్లం పేస్ట్‌లో కొంచెం నూనె, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. లేకపోతే బయటైనా ఉంచుకోండి. ఎక్కువ రోజులుంటది. అలాగే ఫ్రెష్‌గా ఉంటది. టేస్ట్ అనేది అప్పుడే పట్టాము అన్నట్టు ఉంటది. చాలా బావుంటదండి మసాలా. ఇంకా నేనైతే దింపే ముందు ఏసుకున్న కరివేపాకు. ఎందుకంటే నా దగ్గర కొత్తిమీర లేదండి. అందుకని కరివేపాకేసాను. కరివేపాకు వల్ల ఆ కూర మొత్తం మంచిగా బావుంటది. రుచిగా ఉంటది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ కొత్తిమీర లేకపోతే. ఇప్పుడైతే చేపల కూర అయిపోయింది కదా! ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకుందాం అని చెప్తున్నాను. ఇప్పుడైతే పెద్ద కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఎంతవరకు కావాలో అంత ఆయిల్ తీసుకొని చేప ఫ్రై అయితే చేసేసుకుందాం. అది ఒక అరగంట సేపు అయితే నానబెట్టా కదా! ఈ కూర అయ్యే వరకు. ఇప్పుడైతే సరిపోయిద్ది. ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాం. చేపల ఫ్రై అయితే చాలా బాగుంది. అలాగే చేపల పులుసు కూడా చాలా బాగుందండి. నేను చూపించినట్టు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ అయితే మీకు ఇష్టమైన వాళ్ళకి కానీ, ఇష్టం లేని వాళ్ళకి కానీ ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు నేను కూర్చొని అన్నం తినేస్తున్నాను. మర్చిపోయాను వీడియో తీద్దామని. చిన్న బిట్టే కదా అని చెప్పి తీసాను. ఇక్కడైతే చేప పులుసు అయితే చాలా బాగొచ్చింది. అలాగే చేప ఫ్రై కూడా చాలా బాగుందండి. ముల్లులు కూడా ఎక్కువ లేదు. బాగానే ఫ్రై అయిపోయినాయి. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.